నమస్తే అండి. నమస్తే సార్. ఈ దాసరి విజ్ఞాన్ ఈయన గురించి అంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ప్రతి పనికి మాలిన విషయంలోనూ ఏలు పెట్టి ఏదో ఒక వాగుడు వాగుతూనే ఉంటాడు, చెత్త వాగుడు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన చెత్త మార్ఫింగ్ని కూడా వీడు సమర్థిస్తూ మాట్లాడాడు. దాని మీద మనం ఒకసారి వీడియో చేసాం. అదే వీడియోలు ఆడవాళ్ళు బిగ్నీలు వేసుకున్న ఆడవాళ్ళకి నీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు తగిలిస్తే నీకు ఎలాగుంటుందిరా అని చెప్పి మనం అడగటం జరిగింది. వాడు ఇంకా మారలేదండి. వాడు అలా వాగుతూనే ఉన్నాడు ఆడి కూలీ డబ్బుల కోసం. సో వాడు ఇవాళ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 అనేవాడు అసలు ఎవడూ లేడంట ఇప్పటివరకు. ఇంతకు ముందు లేరంట, ఇప్పుడు లేరంట, ఇక ముందు కూడా ఎవరు రారంట. కానీ విచిత్రంగా ఏమన్నాడంటే, దాసనారాయణరావు గారు చాలా పెద్ద వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో, ఆయన్ని మనం ఏం కించపరచట్లా. కానీ ఇదే దాసరి విజ్ఞాను తన సామాజిక వర్గం చూసుకున్నాడో మరి తన బంధుత్వం చూసుకున్నాడో, దాసనారాయణరావు గారు మాత్రం సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద తలకాయంట. అంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ని, కృష్ణ గారిని కూడా పక్కకి తోసాడు వీడు. అంటే ఇంత కులపిచ్చ, ఇంత బంధుపిచ్చ, బంధుప్రీతి ఉన్న ఈ సన్నాసి మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. బాలయ్య గారిని, చిరంజీవి గారిని కూడా వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చూస్తే చిరంజీవి గారు నెంబర్ 1, బాలకృష్ణ గారు నెంబర్ 1. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నెంబర్ 1 అనేవాడు ఎవడు లేడు, ఇక మీదట కూడా రాడు, ఇంకో జన్మెత్తిన రాడు, గతంలో కూడా లేరు. అంటే పెద్ద దిక్కు చిరంజీవి గారు, దాసనారాయణ గారు. పెద్ద దిక్కు అంటే దాసనారాయణరావు గారు. ఎందుకైనా పెద్ద దిక్కు, ఆయన పెద్ద దిక్కు ఇన్ సెన్స్. పెద్ద దిక్కు అయితే మాత్రం దాసనారాయణరావు గారు అంట. దాసరి విజ్ఞాన్ చెప్తున్నాడు. మరి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి ప్రస్తావన కూడా ఎలా 325 సినిమాలు తీసిన ఎన్టీ రామారావు గారు కానీ, దాదాపు 450 సినిమాలు తీసిన కృష్ణ గారు కానీ, ఆ నాగేశ్వరరావు గారు దాదాపు 280 చిత్రాలు పైగా అద్భుతమైన విజయాలను అందుకున్న నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, అది ఎవరు ప్రభాస్ గారి పెదనాన్న కృష్ణరాజు గారు, వీళ్ళు ఎవరు కాదంట. అసలు ఎవడో లేడంట. ఇంకో జన్మెత్తినా కూడా ఎవడు రాడంట. ఇప్పటివరకు ఎవడో లేడంట. ఏం చెప్పాలి వీడి మాటలకి? బాలయ్య గారిని, చిరంజీవి గారిని కూడా ఇలా మాట్లాడాడు వాడు. సార్, మహానుభావులు ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు, సమాజ సేవ దృష్ట్యా కూడా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దగ్గుపాటి కుటుంబము, రామానాయుడు గారి కుటుంబము, తర్వాత కృష్ణంరాజు గారి కుటుంబము, శోభన్ బాబు గారు, మరి అదేవిధంగా కృష్ణంరాజు గారు వారి యొక్క పెద్దలు, మోహన్ బాబు గారు, మంచు మోహన్ బాబు గారి కుటుంబం, మంచు ఫ్యామిలీ. మరి ఇంతమంది పెద్దలు ఉండి తమిళనాడులో ఉన్నటువంటి అప్పటి మద్రాసులో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని మనం అక్కడ వివక్షకు గురి అవుతున్నామని చెప్పేసి మన రాష్ట్రంకి తీసుకొని వచ్చినటువంటి ఘనత వీళ్ళందరికీ దక్కుతుందా లేదా సార్? ఖచ్చితంగా వీళ్ళందరూ సరే, అది కూడా పక్కన పెట్టండి. దాని తర్వాత జనరేషన్ స్వయం కృషితో ఎదిగినటువంటి చిరంజీవి గారు, కల్మషం లేనటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు, ఇంతమంది సార్. ఆ తర్వాత ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా చిన్న చిన్న నటులతో సహా సార్ అందరూ, ఈ మధ్య వచ్చిన నటులు కూడా ప్రతి ఒక్కరు, ఇంతమంది ఇండస్ట్రీని ఏకమయ్యి ఇంత పెద్ద వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసి స్టూడియోలు కట్టి, అంటే ఎలా ఉందంటే అతను మాట్లాడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి నెంబర్ 1 నెంబర్ 2 అని క్వశ్చన్ అడగడమే పెద్ద తప్పు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగిన ఇంటర్వ్యూయర్ని ఇంటర్వ్యూర్ది తప్పు. దానికి ఈయన ఆన్సర్ చెప్తూ నెంబర్ 1 ఈ పెద్ద మనుషులు ఎవరూ లేరు, ఎవరూ రారు, ఇప్పుడు లేరు, అంటే ఇంకో జన్మెత్తినా కూడా రారు అంటున్నాడు. దాసనారాయణరావు గారు అన్నీ చేసేవారు. ఎస్, అందరం ఒప్పుకుంటాం. అంటే దాసనారాయణరావు గారు ఆ ఏదైతే ఉందో ఆ పెద్దరికాన్ని తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ చేస్తారు. సరే, ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీకు కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాం. చెప్పండి. ఇప్పుడు ఒక కాకి 2 కాకులు ఉంటాయంట సార్. 2 కాకులు ఉంటే చెట్టు మీద నుంచి కాకులు ఆడ చెట్టు కింద కూర్చున్న ప్రతి వాళ్ళ మీద రెట్టేస్తున్నాయంట. చెట్టు మీద ఉన్న కాకి దానికి పని పాట లేకుండా ఊరికనే రెట్టేసే కాంపిటీషన్లు పెట్టుకున్నాయంట. ఈ కాకి అంటే ఒక కాకి ఆల్రెడీ తలపైన, భుజాలపైన, ఈపుల పైన ఏడబడితే అటు రెట్టేస్తుందంట. ఇంకో కాకి చూసి నీకేం తెలుసు, రెట్టేసేది కూడా రాదు నీకు అని చెప్పేసి అనిందంట ఇంకో కాకి వచ్చి.
ఆయన అంటే సరే నువ్వు చూపించు రెట్ట ఎట్లా వెళ్ళని చెప్పేసానంటే కావు 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 అని అరిస్తే ఈ మనిషికి చెట్టు కింద కూర్చున్న మనిషి తలెత్తి పైకి చూస్తాడంట. అంటే అప్పటి వరకు రెట్టేసేది ఏంది తల మీదనో ఈపుల మీదనో భుజాల మీదనో వేస్తుంది ఆ కాకి. ఇది అట్లా కాదు, డైరెక్ట్ గా ఇట్లా పైకి చూపించి కావు కావు అని అరిచి నోట్లో వేసేది అనమాట రెట్ట. అంటే ఇలాంటి పనికి మాలినటువంటి ఈ సినీ క్రిటిక్ అని రివ్యూలని చెప్పుకునేటువంటి వ్యక్తులు వీడు అవన్నీ మనం చెప్పకూడదు సార్, ఒక కథ రూపంలో చెప్తున్నాం. నేనేమంటున్నానంటే దాసరి విజ్ఞానం మీరు పొందాలి గాని ఈ జ్ఞానం లేనటువంటి అజ్ఞానాన్ని ప్రజలకు పంచమని నీకు విజ్ఞానం అనే పేరు పెట్టలేదు. మేబీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజ్ఞానం అనే పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమవుతా ఉంది సార్ నాకు. దాసరి విజ్ఞానం అనే పదము ఆ పేరు పవిత్రమైనటువంటి ఆ పేరుని ఎందుకు పెట్టారా నీకు అనేది ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది. నువ్వు నెత్తి నిండా అజ్ఞానం పెట్టుకొని ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు నువ్వు? సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారి స్వయం కృషితో ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా అంటే ఎవరి సపోర్ట్ లేకోకుండా తన ఖచ్చితంగా ఉంది టాలెంట్, ఖచ్చితంగా ఒక సహాయం అయితే కావాలి కదా. సృష్టిలో సార్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరో ఒకరు సహాయం లేకోకుండా ఎవరు పైకి రారు. ఇప్పుడు ఆకాశం ఉంది, మేఘం ఉంది, భూమి ఉంది, రైతులు ఉన్నారు. రైతులు ఏమని అడుక్కుంటారు? వర్షం కురవమని మేఘం వైపు చూస్తారు. మేఘం ఏం చేస్తుంది? సముద్రం వైపు చూస్తుంది నీటిని చేసుకోవడానికి. అంటే ఇంటర్లింక్డ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మూవీలో చెప్పడం జరిగింది, నాన్నకు ప్రేమతో మూవీలో, ఈ సృష్టిలో అన్ని ఇంటర్లింక్డ్ అని. ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో అందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఇదొక సైకిలు. ఎవరు గొప్ప ఎవరు అనేది ఉండదు. చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు, బాలయ్య బాబు గారు నా స్నేహితుడు, విక్టరీ వెంకటేష్ గారు ఎప్పుడో చెప్పారు, మా జనరేషన్ చూసి నేర్చుకోండి అని చెప్పారు. అంటే ఇంత సహృద్భమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో నిప్పు పొగలేపి అంటే అభిమానుల మధ్య అంటే రచ్చబెట్టేసి పబ్బం గడుపుకునేటువంటి మీలాంటి వ్యక్తుల వల్ల ఇప్పుడు ఎవరన్నారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరు రారు. అంటే దాసరి విజ్ఞాన్ అనేటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కాడు, హీరో కాడు, నిర్మాత కాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు. ఒకవేళ ఆయన హీరో అయ్యి ఉంటే ఆ ఇంటర్వ్యూలో దాసరి విజ్ఞాన్ని ఏ విధంగా అయితే క్వశ్చన్ అడిగాడో అది ఎలా తప్పో మిమ్మల్ని కూడా నేను తప్పు పడతా ఉన్నా. దాసరి విజ్ఞానికి ఆ ఛాన్స్ లేదు కనుకనే వారి యొక్క తల్లిదండ్రులు దాసరి విజ్ఞాన్ అనే పేరు ఎందుకు నామకరణం చేశారనే క్వశ్చన్ మీరు అడిగింటే నేను జవాబు చెప్పేవాడిని. దానికి చెప్పండి, విజ్ఞాన అజ్ఞాన ఆయన సార్? అజ్ఞాన తిమిరాంధస్య అది తెలుసు. ఏది హయగ్రీవ స్తోత్రం ఉంటది ఒకటి, దీపం వెలిగించే ముందరగా ఆ స్తోత్రం చదువుతారు, అజ్ఞాన తిమిరాంధస్య అని చెప్పేసి. మరి ఆ యొక్క శ్లోకాన్ని నువ్వు రోజు చదువుకోవాలని పఠనం చేస్తే అప్పటికైనా నీకు జ్ఞానము లభించి నీ యొక్క విజ్ఞాన పేరుకు సార్థకత చేకూరుస్తావని చెప్పేసి నేను మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. ఇంకొకసారి నువ్వు మెగా కుటుంబం గురించి గాని, నందమూరి కుటుంబం గురించి గాని, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా వారి కుటుంబాల అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇంకొకసారి చేస్తే బాగా ఉండదు. వీడు తెలుగుదేశం పార్టీ మీద కూడా విషం కక్కుతా ఉంటాడు ఎప్పుడు. ఏమని కక్కాడు సార్? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదు, చేస్తున్నది పవన్ కళ్యాణ్ కూటమితో కలవటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అల్లు అర్జున్ని ఒక్కడిని భుజాన్ని ఎత్తుకొని మిగతా వాళ్ళందరినీ చెడు పురుగులాగా. కరెక్టే సార్. సార్ అల్లు అర్జున్ గారి యొక్క నటన అనేది అద్భుతం అనేది కాదనేటువంటి వాస్తవము. ప్రతి ఒక్కరి ఇప్పుడు రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారి నటన అద్భుతం కాదా సార్? అవును, 100%. అంటే అది ఒక డైరెక్టర్ ఒక హీరోను వాడుకోవడంలో ఉంటది సార్. ఆ సినిమా స్క్రిప్ట్ దాని ప్రకారము దాన్ని వాళ్ళు మాడ్యులేషన్ చేసుకుంటారు హీరోను. ఆ సమయం వచ్చేంత వరకు తనలోని ప్రతిభ బయటపడుతుంది. అవును, ఇప్పుడు బాహుబలి ఉంది సార్, ప్రభాస్ గారు ఎక్కడికి పోయింది సార్? అది ఈరోజు ఏమైపోయినాడు ప్రభాస్ గారి రేంజ్ అంటే ఆ రేంజ్ వచ్చేసింది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అలాగే బాలయ్య బాబు గారు సమరసింహ TFI టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఈ రోజు దేశంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడం కోసం మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా
కుతూహలంగా ఉన్నారనేది ఉన్నారు. కాదనేటువంటి వాస్తవము. మరి ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్కరి ప్రతిభ బయటపడుతుంది సార్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమాతో ఆ మేనరిజం గాని ఆ నటన గాని చాలా అద్భుతంగా చేశారు. అవును దాంట్లో కాదనేటువంటి వాస్తవము. అవును మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన యొక్క నటన అమోఘము, దాని వర్ణనాతీతము. సరే, అక్కడి నుంచి రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఏ విధంగా చేశారు సార్? అద్భుతంగా చేశారు. అవును మరి మహేష్ బాబు గారు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పనేలే. అసలు ఆయన నటన అంటే సింప్లిసిటీగా ఒక కామన్ మ్యాన్ అంటే ఉన్నట్లుండి, అంటే ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా నటన ఉంటుంది. ఆయన పోకిరి మూవీ సార్, లైఫ్ టర్నింగ్ అది పోకిరి మూవీ మహేష్ బాబు గారికి. అంటే ఆ సినిమా మరి బాలయ్య బాబు గారికి ఒక లైఫ్ టు, తర్వాత స్వయం కృషి మూవీతో కానీ చిరంజీవి గారికి ఎన్ని సినిమాలు సార్ లైఫ్ టర్నింగ్. అంటే ఆ సినిమా యొక్క ఆ స్క్రిప్ట్ దాన్ని బట్టి వాళ్ళు ఉండే ప్రతిభ, డైరెక్టర్ వాడుకునే దాన్ని బట్టి ఆ టైంలో ప్రతిభ బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరు కాదన్నారు, ఎవరికి ప్రతిభ అంటే ప్రతిభ లేకుండానే వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తారా సార్? అంటే ప్రజలంతా ఏమి చేసినా చూసేస్తారనే భావనలో ఉండాలనుకుంటున్నారా? మరి మరి పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్లు అయ్యాయిగా, యావరేజ్కి వచ్చాయిగా. మరి ఏంటి దాని అర్థము సార్? ఒక్కొక్క సినిమా కరెక్ట్ గా స్క్రిప్ట్ వచ్చి ఇప్పుడు లెజెండ్ ఉంది సార్ బాలయ్య బాబు గారిది. ఎట్లుంది సినిమా? అసలు ఎన్నిసార్లు చూసింటారో కూడా చాలా మంది అర్థం కాదు, అంత బాగుంది లెజెండ్. అంటే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్క్రిప్ట్ పరంగా. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ దాసరి విజ్ఞాన్ అనేవాడు అల్లు అర్జున్ అభిమాని కూడా కాదు. మొన్నటి వరకు ఆయన్ని కూడా తిట్టేవాడు మెగా కాంపౌండ్ లో ఉన్నాడని చెప్పి. ఇప్పుడు అల్లు అర్జున్ని భుజానికి ఎత్తుకొని అల్లు అర్జున్ మీద భుజం మీద తుపాకీ పెట్టి మెగా అభిమానుల్ని మెగా హీరోల్ని సార్ ఇప్పుడు క్లియర్ కట్ గా దాసరి విజ్ఞాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పరంగా మీరు ఇందాక ఏదైతే క్వశ్చన్ అడిగారో చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది అక్కడే అర్థమైతా ఉంది. డైరెక్ట్ గా మెగా ఫ్యామిలీని ఢీ కొనాలి అంటే అతనితో కాదు. సో కుంపటి రాజేసి ఇప్పుడు దొరికిందే తనవుగా. ఇప్పుడు అల్లు అర్జున్ గారేమో తన స్నేహితుడు అని చెప్పేసి జస్ట్ వెళ్ళి చేయడం జరిగింది, స్నేహితుడి పట్ల నిలబడడం జరిగింది. మెగా ఫ్యామిలీనే దాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు రేపు పుష్ప 2 మూవీ తర్వాత ఈ గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాము అల్లు అర్జున్ గారి యొక్క సిచ్యువేషన్స్ కానీ, ఏదో అరెస్ట్ అని మళ్ళీ బెయిల్ రావడం అని అన్ని చూసాము. ఎవరు వెళ్ళారు సార్? ఫస్ట్ మెగా ఫ్యామిలీగా ముందరుండి. ఇటు బాలయ్య బాబు గారు స్పందించారు, రానా దగ్గుపాటి గారు వెళ్ళారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేసారు, తర్వాత అందరూ వచ్చారు. చిరంజీవి సార్ వారి కుటుంబం సార్ అది. అవును, అల్లు కుటుంబం మెగా ఫ్యామిలీ కుటుంబం ఒకటి. దానికి ఇతను ఏంది మాట్లాడేది? బాలయ్య గారు అయితే రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్ గా సార్ అవన్నీ లోపల జరిగేటివి జరిగింటాయి. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అతని భార్య అంటే అల్లు అర్జున్ గారి యొక్క సతీమణి మాకు బంధువు, చంద్రశేఖర్ రెడ్డి మాకు కొద్దిగా బంధువులు అవుతారు. మరి ఇవన్నీ సార్ అభిమానులు అనేటువంటి సాధారణ పౌరులు వీళ్ళంతా ఎవరు బతుకులు బతుకుతా ఉన్నారు. వాళ్ళలో ఒక ఉద్రేకాన్ని, ఒక కోపాన్ని, ఒక ఆవేశాన్ని రప్పించి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఇతనుల మీద కేసులు పెట్టి ఇతనికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఇదే తరహా పరిణామం. అది ఎవరైనా సరే సార్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా ఇంకోరైనా రాజకీయాలైనా సినిమా ఇండస్ట్రీ అయినా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనవసరంగా చిచ్చులు రేపే ప్రయత్నం చేయమాకండి. పెద్ద పెద్ద మహానుభావులు జన్మించినటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి అజ్ఞానులు పుట్టడం కూడా మాకు బాధాకరం అని చెప్పేసి కూడా నేను కూడా చెప్తా ఉన్నా. విజ్ఞానం లాంటి వాళ్ళు అజ్ఞానం లేకుండా మాట్లాడితే ఏం చేయాలి సార్? అది ఎవడో కూడా తెలియదు నాకు మొన్నటి వరకు. ఏంది బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాడు, పెద్ద నేనే మేధావని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మొన్న కూడా ఒక వీడియోలో రాంగోపాల్ వర్మ గారిని ఏదో సత్కరించాలి, వ్యంగ్యము, కార్టూనిస్టు, తర్వాత అదేది మార్ఫింగ్, తేడా తెలియకోకుండా ఏదో పెద్ద మేధావిలాగా మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడాలి అతని గురించి? అందుకే ఇదంతా గ్రహించే వారి యొక్క తల్లిదండ్రులు, దాసరి విజ్ఞాన్ గారి యొక్క తల్లిదండ్రులు విజ్ఞాన్ అని పేరు పెట్టారు. మేబీ ఇంకా ఇప్పటికీ అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టే విజ్ఞానం తెలుసుకుంటాడని తెలుసుకునేంత వరకు విజ్ఞాన పేరు కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకే అండి, మంచి విషయాలు చర్చించాము. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్.